హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మాకైతే వర్షం అయితే జోరు పడుతుందండి. అసలు నిలవనే లేదు. చాలా మా ఇంటి ముందర అయితే నీళ్ళు అయితే స్టాక్ నిలిచినాయి. ఇట్లా వర్షం పడుతుంటే మనకేం తినాలనిపిస్తుంది? నాకైతే బజ్జీలు తినాలనిపిస్తుంది. అందుకని ఇంక ప్రిపేర్ చేసేద్దని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే అన్నీ ఉన్నాయి, ఏవి లేదనకుండా. నేనైతే కొద్దిగా కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాను అనమాట. ఏం లేదు, ఫస్ట్ 4 బజ్జీ మిరకాయలు అయితే తీసుకోనండి. అప్పుడు ఇవి మధ్యలో ఇట్లా కోసేసి నేను చూపిస్తాను చూడాలి, విధంగా కోసేసి అందులో ఉన్న మిరప గింజలన్నీ తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత కొద్దిగా వామ్ తీసుకొని నలిపి వేసి ఒక ప్లేట్లోకి చూడండి. అది అంతా ఒకటేసారి ఇది స్నాక్స్ కాదనమాట, అందుకని నలిపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. కొద్దిగా పిండిలోకి కొద్దిగా ప్లేట్లోకి తీసుకునేస్తే మళ్ళీ కొద్దిగా సాల్టు, ఒక స్పూను కారం పొడి, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకునేది అనమాట. మిక్స్ చేసుకునేసి మనం ముందుగా కోసి పెట్టుకున్నాం కదా మిరపకాయలు, ఇత్తనాలు వేసి దానిలోకి బాగా నీట్గా నేను చూపిస్తాను చూడండి. అలా 4 మిరపకాయలు తీసుకోండి. అయితే ఎట్లుంటే టేస్ట్ ఫస్ట్ టైం చూద్దాము. ఇంతకు ముందు అయితే నేను ఎప్పుడు ట్రై చేసినలేదు, ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఇంకా అలా చూద్దామని చెప్పేసి పెట్టుకునేసినమాట. మళ్ళీ మిగతా సపరేట్గా అన్నీ నార్మల్గా చేసేస్తాను. ముందుగా అయితే పిండి కలిపి పెట్టుకునేస్తాను. ఇవి 4 వేసాను అనమాట. వేసి మనం మామూలుగా బజ్జీలు అయితే ఎలా కాల్చుకుంటామో అలా కాల్చేసాను. నాకైతే పర్లేదు, బాగానే వచ్చాయి అనిపించాయి నాకైతే కన్నా. మళ్ళీ 4 కూడా తీసుకొని మధ్యలోకి మళ్ళీ కట్ చేసేసాను. అందులోనే ఆనియన్స్, కొత్తిమీర ఇలా అంతా పెట్టుకునేసి మళ్ళీ మధ్యలో కట్ చేసేస్తాను. అందులోకి నేను కచప్ కొంచెం చేసుకున్నాను ఇంట్లోనే. మీకు కావాలంటే ఒకసారి అడగండి, కచప్ వీడియో కూడా పెడతాను. అయితే బజ్జీలు చేసుకొని తినేసినా కూడా వర్షం అయితే ఆగనే లేదండి. మాకు పడతానే ఉంది వర్షం అయితే గన. మీకు కూడా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయా? ఈ కాలానికి వ్యతిరేకంగా పడుతుంది వర్షం అయితే గన.